సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. లండన్ పర్యటనలో రేవంత్ రెడ్డి అహంకార పూరితంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలపై తాము 100 రోజులు ఆగుదామంటే కాంగ్రెస్ నేతలే తొందరపడుతున్నారని విరుచుకుపడ్డారు. త్వరలోనే కారు పాతాళంలోకి పోతుందా, రేవంత్ పోతాడా తెలుస్తోందన్నారు. తెలంగాణ భవన్లో హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంటు సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ముఠాగోపాల్ పాల్గొన్నారు. అంటారు వాళ్ళకి నోటికి వచ్చినట్టు అహంకారం మాటలు మాట్లాడితే అది చూశారు కదా. ఎందుకంటే అతను కింద స్థాయి నుంచి వచ్చినట్టు కాదు, అతనికి రికమెండేషన్ క్యాండిడేట్గా వచ్చిన క్యాండిడేట్ కింద నుంచి వస్తే తెలుస్తుంది. కారు పాత పెడతారు, అయి పాత పెడతారు, తప్పది. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత మాట్లాడకూడదు. అపోజిషన్ లీడర్గా మాట్లాడినప్పుడు ఎవరైనా మెచ్చుకుంటారు, కానీ ఒక ముఖ్యమంత్రిగా ఉండి అట్లాంటి మాటలు మాట్లాడకూడదు. అది ఎవరి తరం కాదు. ఒక పార్టీని పాతి పెడతాం, పార్టీని తీసేస్తాం అనేది ఎవరి తరం కాదు. అది చూస్తారు కదా. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఆయన కారుని పాతాళానికి తీసుకెళ్తాడా లేదా ఆయన పాతాళానికి పోతాడా అనేది తెలుస్తుంది. మరి సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో 7 కాన్స్టిట్యున్సీస్లో 6 కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ పార్టీ గెలవడమే కాకుండా ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరు అన్ని వర్గాల ప్రజానికము తప్పనిసరిగా ఈనాడు బీఆర్ఎస్ పార్టీ వెంట ఉంటూ ఈసారి వచ్చే ఎలక్షన్స్లో మనం భారీ మెజార్టీతో మేము బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటామనే విధంగా వాళ్ళు ఘంటాపదంగా చెప్తున్న తెలియజేస్తూ వాటన్నిటి గురించి చర్చించుకోవడం జరిగింది. డెఫినెట్గా మాత్రం వచ్చే ఎలక్షన్స్లో సికింద్రాబాద్ పార్టీని మాత్రం సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలియజేస్తూ దాని గురించి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో ప్రజలు